ఇంత చల్లని వేళ మనము మాస్టర్ టీచర్ రామతా గారి చైతన్యాన్ని మరెందరో గోచర అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యాన్ని ఆహ్వానించుకుంటూ మూడవసారి ఈ యొక్క రామతా తెలుగు బుక్ అండ్ రామతా వైట్ బుక్ ని మనము స్టడీ చేసుకోబోతున్న ఘనతకు మన స్వయానికి అభినందనలు తెలియజేసుకుంటూ మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుంటూ ఒక ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, నా అనంత శాశ్వత జీవిత సత్యమా, నీ దివ్య ప్రేమ కరుణా కృపా కటాక్షాల వల్లనే నేను జీవించి ఉన్నాను. నీ దివ్య స్పృహలోనికి జాగృతమవుతూ ఉన్నాను. ఆ జాగృత స్పృహని కొనసాగిస్తూ ఉన్నాను. అలా నిత్యం కొనసాగుతూ పరిణమిస్తున్నాను, వికసిస్తున్నాను. అందుకే నిత్యం బ్రహ్మోత్సవం చేసుకుంటున్నాను. ఇకపై ఎప్పుడు నీ దివ్య స్పృహని కోల్పోయి జీవించనని, ఇకపై ఎప్పుడు నీ అనంత శాశ్వత జీవితంతో పోల్చుకుంటే సిగ్గుపడి తల వంచుకునేలా జీవించకూడదని నిర్ణయించుకున్నాను. నా అనంత శాశ్వత జీవితంలో నుంచి నా జీవితాన్ని దర్శించినప్పుడు సిగ్గుపడి తల వంచుకునేలా జీవించకూడదని నిర్ణయించుకున్నాను. ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, నా ఉనికి సర్వస్వమా, అలాంటి నా నిర్ణయాత్మక శక్తి సామర్థ్యాన్ని, దాన్ని ఎంచుకోగలిగిన నా సాహస తత్వాన్ని నేను వేడుక చేసుకుంటున్నాను. అనంత శాశ్వత జీవితం నా స్వంత మగుగాక, నా కర్తవ్య కర్మలన్నీ ఆశీర్వదించబడుగాక. ఇకపై నా ప్రతిరోజు అనంత వరాల వెల్లువుగా కొనసాగుగాక. దైవం నుండి దైవం కొరకు దైవం చేత ఆశీర్వదించబడుతూ కాక. తదాస్తు తదాస్తు తదాస్తు. సో బీ ఇట్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక్కడ అనంత నా జీవితం అనంతం, అనంత శాశ్వత జీవిత సత్యం నేను, అనంతం నేను సత్యం. కాబట్టి ఆ తండ్రి యొక్క దివ్య ప్రేమ కరుణా కృపా కటాక్షాల వల్లనే నేను జీవించి ఉన్నాను. ఆ స్పృహని కలిగి ఉన్నాను. ఐ ఆమ్ అవేక్ అన్న డిక్లరేషన్. ఆ జాగృత స్పృహని కొనసాగిస్తూ ఉన్నాను. అలా నిత్యం పరిణమిస్తూ ఉన్నాను. అలా ఒక్కసారి ఆ జాగృత స్పృహని కలిగి దివ్య చైతన్యంగా మనతో మనం, మనలో మనం ఆ తండ్రితో మమేకమై ఉన్న జీవితాన్ని దర్శించండి మాస్టర్. వేడుక చేసుకోండి మాస్టర్. బ్రహ్మోత్సవం చేసుకోండి. అటువంటి జాగృత స్పృహ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నందుకు ఈ జీవితంలో బ్రహ్మోత్సవాన్ని చేసుకుంటుంది. ఆ ఎంపిక చేసుకున్నందుకు ఈ జీవితాన్ని బ్రహ్మోత్సవం చేసుకుంటుంది, వేడుకం చేసుకుంటుంది. అనంత శాశ్వత జీవితంతో పోల్చుకుంటే నేను జీవిస్తున్న జీవితం ఎప్పుడైనా సరే తల వంచుకుని జీవించేలా జీవించకూడదని, అద్భుతమైన నా జీవితాన్ని నేను దర్శించి పొంగిపోయేలా నా జీవితం ఉందని దర్శించండి. అలా ఎంపిక చేసుకున్నాను. నా జీవితం అంతా అనంత వరాల వెల్లువగా అణువణువు కణకణము ప్రతి నిత్యము ప్రతి నిమిషము
అనంత వరాల వెల్లుగా ముందుగాక ఆశీర్వదించుగాక. నీ చేయు కార్యములన్నీ దైవ కార్యములే అగుగాక. ఈ ప్రార్థన దైవం కొరకు దైవం చేత ఆశీర్వదించబడతాయి. So be it, masters. Thank you so much. ఈరోజు మనందరం కూడా మనకు మనమే అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఇచ్చేసిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మాస్టర్స్, మనం ఈ రామ్తా విజ్ఞానాన్ని మనం పంచుకుంటానికి ఇక్కడ అందరము సమావేశమయ్యాం. 35,000 సంవత్సరాల క్రితం తండ్రి రామ్తా తండ్రి మనము అందరం కూడా ఆయన సైనికులుగా ఉన్నాం. రామ్తా అనే పేరు మనం వింటున్నాము అనంటే అప్పుడే మనం 35,000 సంవత్సరాల క్రితమే మనం అందరం కలిసి ఉన్నాము, ఆయన సైనికులుగా మనం ఉన్నాము అని చెప్తారు ఆయన. అసలు ఈ రామ్తా విజ్డమ్ అన్ని విజ్ఞానాల్లో కల్లా దీని యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటప్పుడు ఇది అమరత్వం. అమరత్వం నా సహజత్వం అన్నట్టు మనల్ని మన సహజ స్థితిలో నిలిపి ఉంచడానికి, నేను ఎవరు అనే దగ్గర నుండి అన్ని సృష్టి సర్వస్వము నేనే, అంతా నేనే, నేను కానిది ఏదీ లేదు అన్న దివ్య స్పృహతోటి మనం జీవించగలగడమే ఈ యొక్క విజ్ఞానం యొక్క విశిష్టత. రామ్తా విజ్ఞానం యొక్క విశిష్టత. రామ్తా విజ్ఞానం మొత్తం ఎన్ని దేని మీద ఆధారపడి ఉంది మాస్టర్స్? ఎవరికైనా గుర్తుందా? 4 pillars మేడం. 4 పిల్లర్స్. రామ్తా విజ్ఞానం మొత్తం మనం తీసుకున్నట్లయితే 4 పిల్లర్స్ లో నిక్షిప్తమై ఉంది. ఆ మొదటి పిల్లర్ బీహోల్డ్ గాడ్, దైవాన్ని దర్శించి పట్టుకో. పిల్లర్ నెంబర్ 1 రామ్తా 4 పిల్లర్స్ లో పిల్లర్ నెంబర్ 1 బీహోల్డ్ గాడ్, దైవాన్ని దర్శించి పట్టుకో. ఎక్కడ దర్శిస్తాం? మనలో మనమే. ఎక్కడ దర్శిస్తాం? మనలోనే ఉన్న మనమే అయి ఉన్న ఆ దైవాన్ని నీ అంతరంలోకి అంతర్ముఖుడివై దర్శించి పట్టుకో. బాహ్యంగా దైవాన్ని నువ్వు వెతకద్దు, ఎక్కడో లేడు, బాహ్యంలో ఎక్కడో లేడు అని తెలుసుకోవడం అన్నమాట. నీ అంతరంలోనే, అంటే నా అంతరంలోనే ఉన్న నా దైవాన్ని నేను దర్శించి పట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంది అని అంటే పిల్లర్ నెంబర్ 2 కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ ఈక్వల్ టు నేచర్ ఆఫ్ రియాలిటీ. నీలోని ఉన్న శక్తిని మరో చైతన్యాల కలయికలతో నీకు కావలసిన రియాలిటీని సృష్టించుకోవచ్చు అనేది కూడా ఒకటి. పిల్లర్ నెంబర్ 2 సి అండ్ ఈ అంటే కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేట్స్ నేచర్ ఆఫ్ రియాలిటీ. శక్తి మరియు చైతన్యము. శక్తి, ఎనర్జీ అంటే శక్తి మరియు చైతన్యముల కలయికతో నీకు కావలసిన దాన్ని సృష్టించుకోవచ్చు. నీలోనే ఉన్న ఆ శక్తి, ఆ చైతన్యములతోటి నీకు కావలసిన దాన్ని సృష్టించుకోవచ్చు. పిల్లర్ నెంబర్ 1 బీహోల్డ్ గాడ్, నీలోనే ఉన్న శక్తి చైతన్యముల కలయికతో బీహోల్డ్ గాడ్, నీలోనే ఉన్న దైవాన్ని దర్శించి నీలోనే ఉన్న శక్తి చైతన్యముల కలయికతో నువ్వు దేన్ని దర్శిస్తావో, నువ్వు దేన్ని వాంఛిస్తావో ఆ ప్రతి దానిని కూడా నీకు కావలసిన ఏ రియాలిటీ అయినా సృష్టించుకో అని చెప్తుంది
రామ్తా విజ్ఞానం పిల్లర్ నెంబర్ 2 లో. పిల్లర్ నెంబర్ 3 know the unknown journey. సూపర్. known the unknown journey. తెలిసిన వైపు నుండి తెలియని వైపుకు చేసే ప్రయాణం. పిల్లర్ నెంబర్ 3 known the unknown journey. తెలిసిన వైపు నుంచి తెలియని వైపు చేసే ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట? పిల్లర్ నెంబర్ 4 conquer yourself. yes, conquer yourself. నిన్ను నువ్వు జయించుకో అని చెప్తారు మాస్టర్స్. ఇక్కడ వరకు 4 పిల్లర్స్ క్లియరా మాస్టర్స్? 4 పిల్లర్స్ అందరికి అర్థమయ్యాయి కదా? నెంబర్ 1 బీహోల్డ్ గాడ్, దైవాన్ని దర్శించి పట్టుకో. P and E ఈక్వల్ టు నేచర్ ఆఫ్ రియాలిటీ. నీలోనే ఉన్న శక్తి చైతన్యముల కలయికతో నీకు కావలసిన దాన్ని సృష్టించుకోవచ్చు. పిల్లర్ నెంబర్ 3 known the unknown journey. చేస్తున్న క్రమంలో ఏవేవి మనం ఉన్న బలాలు బలహీనతలు మనకు తెలుస్తాయి. అప్పుడు మనల్ని మనం జయించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదే పిల్లర్ నెంబర్ 4 కాంక్వర్ యువర్ సెల్ఫ్. ఇది రామ్తా విజ్ఞానంలో మొట్టమొదటి భాగం. ఈ 4 మీద ఆధారపడి ఉంది. రామ్తా ఎవరయ్యా అని మనం అనుకున్నప్పుడు, రామ్తా ఒకానొక సమయంలో 35,000 సంవత్సరాల క్రితం ఒక లెమోరియన్స్ లో జన్మిస్తాడు. ఎవరికి గుర్తుంది చెప్పండి మాస్టర్స్? ఈ రామ్తా ఎవరయ్యా అని అన్నప్పుడు అట్లేషన్స్ కి లెమోరియన్స్, ప్రపంచంలో భౌతికంగా కనిపించేటువంటి ఒకానొక లెమోరియా అనే ప్రాంతంలో జన్మిస్తాడు. మేడం మీరు చెప్తేనే బాగుంటది మేడం, కొత్త వాళ్ళు ఉన్నారు కదా. నేనే చెప్తాను, కంప్లీట్ గా చెప్తే బాగుంటది. ఎస్, రామ్తా. థ్యాంక్ యూ మేడం. ఈ రామ్తా అసలు ఏంటయ్యా రామ్తా, ఎవరయ్యా ఈ రామ్తా ఏంటి అని అనుకున్నప్పుడు, ఇండస్ పర్వతాలకు ఈశాన్య దిశలోని ప్రాంతపు ప్రజల సమక్షంలోనే ఆయన అధిరోహణం జరిగింది. ఆయన మరణించలేదు ఆ కాలంలో. ఓకే, 35,000 సంవత్సరాల క్రితం దక్షిణార్ధ గోళంలోని ప్రఖ్యాత రేవు నగరానికి చెందిన లెమోరియా అనే ప్రాంతం నుంచి వలస వచ్చి వొనాయ్ అనే ప్రాంతంలో ఆ మురికివాడల్లో జీవించాడు. ఒక అజ్ఞానంలో, నిస్పృహలతో ఉన్నటువంటి ఓ జంటకి, ఓ తల్లికి పుట్టాడు. ఓ దౌర్భాగ్యపు జంటకి నేను జన్మించాను. అట్లేషియా ఖండం నాశనమైపోయి సముద్రంలో కలిసిపోయిన చివరి 100 సంవత్సరాలు అనబడే కాలానికి ముందు, అట్లేషియా ఖండం ఉంది కదా, అట్లేషియా అనబడే ఖండం నాశనం అయిపోయి చివరి 100 సంవత్సరాలలో అది సముద్ర గర్భంలో కలిసిపోయిందట. అక్కడ వొనాయ్ అనే మురికివాడలో జన్మించిన వాడు ఈ రామ్తా గారు. అయితే ఎందుకు అంత ప్రఖ్యాతంగా మనం చెప్పుకుంటున్నాం అని అన్నప్పుడు, రామ్తాకి ఒక తల్లి ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది. ఈ రామ్తా అనేబడేవి ఈ వొనాయ్ ప్రాంతంలో లెమోరియన్స్ లో పుట్టినటువంటి ఈ రామ్తా ఒక పూర్వీకులందరూ కూడా అజ్ఞాత దైవాన్ని పూజించేవాళ్ళు. దైవం ఎక్కడ కనబడడు, కానీ దైవం అనేవాడు ఒకడు ఉన్నాడు. అతన్ని పూజిస్తుకుంటూ అజ్ఞాత దైవాన్ని ఆరాధిస్తున్న తెగలో పుట్టినవాడు ఈయన. అయితే అట్లేషన్స్ ఆ తెగలో అయితే అట్లేషన్స్ అనేవాళ్ళు మాత్రం, రామ్తా పుట్టింది లెమోరియన్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. రామ్తా గారు లెమోరియన్ అన్నమాట.
లెమోరియన్స్ లో పుట్టాడు. వనాయ్ అనే ప్రాంతంలో పుట్టాడు. ఇది ఆసియా ఖండం. దక్షిణ ఇండస్ పర్వతాలకు ఈశాన్య దిశలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పుట్టాడు అనమాట. వనాయ్ అనే ప్రాంతంలో ఈయన జన్మించాడు, వలస వచ్చాడు. అటువంటి ఆయన, వీళ్ళ పూర్వీకులందరూ కూడా అజ్ఞాత దైవాన్ని ఆరాధించేవాళ్ళు. అయితే అక్కడే అట్లేషన్స్ అనే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఈ అట్లేషన్స్ అనేవాళ్ళు మాత్రం అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సాంకేతికతను మాత్రమే వీళ్ళు నమ్మేవాళ్ళు. వీళ్ళు సైన్స్ నే ఎక్కువ నమ్మేవాళ్ళు అనమాట. అట్లేషన్స్ ఎక్కువ అంటే కాదు, అసలు సైన్సే వాళ్ళ జీవితం, సైన్సే వాళ్ళ దైవం. అటు సైన్స్ ప్రతిదీ కూడా ఒక ప్రయోగం ద్వారా నిరూపించబడి దాన్ని నమ్ముతూ దైవం లేడు, దైవాన్ని నమ్మే వీళ్ళకి ఆత్మే లేదు అని ఎగతాళి చేసేవాళ్ళు అట్లేషన్స్. ఎగతాళి చేసేదే కాదు, వాళ్ళకి ఆహారాన్ని దొరకనియరు, వాళ్ళకి అంత ఆహారాన్ని దొరకనియరు, వాళ్ళకి సరి అయిన బట్టలు వేసుకొనియరు. లెమోరియన్స్ ని ఎంత హీనంగా చూస్తారనమాట అట్లేషన్స్. ఎంత హీనంగా చూస్తారంటే కుక్కల కంటే హీనంగా చూస్తారు, కుక్కల కన్నా కూడా హీనంగా చూస్తారు. ఈ లెమోరియన్స్ ఆ వీధుల గుండా వెళ్తుంటే ఈ అట్లేషన్లు అత్తర జల్లిన చేతిగుడ్డ తీసుకొని దాన్ని ముక్కుని పెట్టుకుంటారు. అంత కేవలంగా చూసేవాళ్ళు అట్లేషన్స్ లెమోరియన్స్ ని. మన కథానాయకుడైనటువంటి మన రామ్తా గారు పుట్టిన ఆ వంశము వాళ్ళని. అయితే ఒకనొక సమయంలో వాళ్ళ తల్లి తన చెల్లిని ప్రసవించే సమయంలో ప్రసవిస్తుంది. కానీ ఆ సమయంలో తనకి సరైన తిండి లేక, ఆ చెల్లికి పాలివ్వలేక ఆ తల్లి మరణిస్తుంది. ఆ బిడ్డ కూడా ఏడ్చి ఆ బిడ్డ కూడా అప్పుడే సరైన తల్లి పాలు కూడా లేక ఆ తల్లి మరణిస్తుంది. అప్పుడు ఆ తల్లిని చెల్లి శవాలను తీసుకొని వెళ్ళి అట్లేషన్స్ చూడకుండా ఇక్కడ ఆ చెత్త ఈ చెత్త పోగేసి త్వరగా వాళ్ళని పెట్టేస్తాడు. ఎందుకంత తొందర అనంటే, ఎందుకంటే అట్లేషన్స్ చూశారనుకోండి, ఈ లెమోరియన్స్ కి శవాన్ని దహనం చేసే అంత మర్యాద కూడా కావాలనా, వేసేయండి కుక్కలకి నక్కలకి అంటారట. ఎక్కడ శవాలని కుక్కలకి నక్కలకి వేస్తారనేసి ఆ అట్లేషన్స్ అట్లేషన్స్ చూడకుండా ఈయన ఆ చెత్త ఈ చెత్త పొరికి త్వరగా ఆ తల్లి చెల్లి యొక్క ఆ శవాలని తగలబెట్టేస్తాడు. ఆ పని అయిపోతుంది అక్కడ. ఇంకా ఉన్న ఒక్క ఆధారము లేదు కదా, ఇంకెవరి కోసం నేను బతకాలి, ఏంటి భగవంతుడు మాకు ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టాడు, నాకే ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టాడు భగవంతుడు, నేను ఇన్ని కష్టాలు పెడుతుంటే, వాళ్ళు అన్ని దురాగతాలు చేస్తుంటే ఎక్కడున్నాడు ఈ భగవంతుడు, ఎక్కడున్నాడు ఈ దైవం, అసలు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు అనుకుని ఒక విధంగా చెప్పాలంటే దైవాన్ని ద్వేషిస్తూనే దైవాన్ని అన్వేషిస్తూ వెళ్ళాడు. అట్లా వెళ్ళి ఎక్కడుంటాడు ఈ దైవం, ఒకవేళ ఉంటే ఆ ఎత్తైన కొండ మీద ఏమైనా ఉంటాడా అని నడుచుకుంటూ అప్పుడు ఆయన వయసు 14 సంవత్సరాల వాడు. పక్క పలచగా ఉండేవాడు, అంత పొడుగుగా కూడా ఉండేవాడు కాదు, అంత బలం ఉండేది కాదు, కానీ పక్క పలచగా ఉండేవాడు. అప్పుడు దైవం కనిపిస్తే ఇంకేదైనా చేసేస్తాడు. ఇంకా ఆ విధంగా ఎక్కడున్నావు నువ్వు అంటూ ఎక్కి వెళ్ళి ఒక ఎత్తైన కొండ మీదకి ఇంకెక్కడానికి ఏమీ లేదన్నంత కొండ శిఖరానికి చేరుకుంటాడు. ఓ దైవమా, ఎక్కడున్నావు నువ్వు, ఉన్నావా నువ్వు, ఎక్కడున్నావు, రా, నాకు సమాధానం చెప్పు, నువ్వు ఎందుకు ఇలా జరుగుతుంది, బాధపడుతూ ఉన్న నేను మరీ ఎందుకు ఇంకెలా బాధపడుతున్నాను, నా సమస్యకి పరిష్కారం లేదా, ఎక్కడున్నావు నువ్వు అంటూ ఆ కనిపించని ఆ దైవాన్ని అరుస్తాడు, కేకలేస్తాడు. అయినా పలకడు కదా దైవం. అప్పుడు ఇంకా ఏడుస్తాడు, ఇంకా నిస్సహాయంగా ఏడుస్తాడు, దొల్లిపోతాడు. ఏడుస్తా ఉంటే అప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది, రామ్తా, ఓ రామ్తా, లే, ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోకు, నీవు నీ ప్రార్థనలన్నీ వినబడ్డాయి, నీ 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 ప్రార్థనలన్నీ వినబడ్డాయి, నీ రోదనలన్నీ వినబడ్డాయి, లే, ఆత్మస్థైర్యంగా ఉండు,
అని ఒక స్వరం వినిపిస్తుంది. ఎవరయ్యా ఈ స్వరం అని అలా చూస్తే ఒక్క మెరుపులాగా అలా ఒక స్త్రీ ఒక దివ్య ఖడ్గాన్ని ఆయన చేతిలో పెట్టి మాయమైపోద్ది. ఒక్క సెకండే. మళ్ళీ ఆమెను ఎంత ఎతికినా దొరకదు, కనపడదాన్ని. కాలాంతరంలో రామ్తా గారే చెప్తారు, ఆ స్త్రీ పేరు బెల్ షనాయ్ అని. ఆవిడ దేవతా స్త్రీ. ఆ ఖడ్గం ఇచ్చి వెళ్తాడు. అనుకుంటాడు, ఈ కత్తిని నేనేం చేసుకోవాలి, ఇది ఇలా పట్టు దాన్ని, అది చూస్తే నాకంటే పొడుగుంది, ఏంటి నేను నా తలకాయని ఏమైనా నరికేసుకోవాలా అనుకుంటాడు. నా తలకాయని నరికేసుకోవాలా ఏంటి, ఎందుకు ఇచ్చింది నాకే ఇది అనుకుంటాడు. అయినా సరే, ఇప్పుడు నాకు ఇప్పటి వరకు అవమానం జరిగిందని బాధపడ్డాను కదా, ఇప్పుడు నాకు చేతికి ఒక కత్తి వచ్చింది, నాకు ఒక ఆయుధం వచ్చింది, సో నాకు గౌరవం దొరికింది అనుకుంటాడు. ఆయన ఒకటి అనుకుంటాడు కొండెక్కేటప్పుడు కూడా, మరణించడానికి నేను ఎప్పుడు వెనకాడను, కానీ ఓ మనిషి చేతిలో అత్యంత దౌర్భాగ్యంగా మరణించడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. నాకు మరణమే వచ్చినా గౌరవంగా రావాలి. అందుకని అసలు ఏంటి ఈ దేవుడి యొక్క ఆట, ఈ దేవుడి యొక్క లీల అని చెప్పి ఎదుగుతూ వెళ్ళినప్పుడు ఆ భగవంతుడిని ఆ కొండ మీద ఉంటాడేమో అని నిలదీసినప్పుడు ఒక స్త్రీ, దేవతా స్త్రీ వచ్చి ఆ ఖడ్గాన్ని ఇచ్చి ఒక క్షణంలో మాయమైపోతది. ఈ కత్తితో నేనేం చెయ్యాలి అనుకుంటాడు, నా తలని నరుకోవాలా, సరే ఏదైతే ఏంటి, నాకు మర్యాద దక్కింది కదా చాలు అనుకుంటాడు. ఏడుపు ఆ కన్నీళ్లు తుడుచుకొని ఆ బక్క పలచగా ఉన్న, పొయ్యేటప్పుడు బలహీనంగా వెళ్ళిన 14 సంవత్సరాల బక్క పలచని కుర్రవాడు కొండ దిగి వచ్చేటప్పుడు నా చేతిలో కత్తి ఉంది అని ఆత్మస్థైర్యంతో నాకు ఒక గౌరవం దక్కిందని ఆత్మ తృప్తితో ఒక కసితో కిందికి కత్తి ఇట్లా పట్టుకొని దిగొచ్చాడు. అక్కడ చుట్టుపక్కల ఆ లెమోరియన్స్ కొంతమంది పారా పలుగు పట్టుకొని పొలం పని చేసుకుంటూ ఉన్నారు. ఆ గట్టు ఈ గట్టు తెగ్గొట్టుకుంటే ఏదో పని చేసుకుంటూ ఉంటే ఈ రామ్తాన్ చూశారు కత్తి పట్టుకొని ఇలా వెళ్ళడాన్ని. అక్కడున్న అందరూ చూసి ఏదో అర్థమైనట్టు అయిపోయింది. ఈయనేం పిలవలా ఏమిలే వాళ్ళని, కానీ చూశారు రామ్తా చేతిలో కత్తి ఉంది అని ధైర్యం వచ్చేసింది వాళ్ళందరికీ కూడా. వాళ్ళకి ఏం అర్థమైందో ఏమో, వాళ్ళందరూ కూడా ఏమి చేతిలో ఏది దొరికితే అది ఈయనంటే నడుస్తూ ఉన్నారు. ఆయన 4 అడుగులు నడిస్తే అందరూ నడుస్తున్నారు, ఆగితే వాళ్ళు ఆగుతున్నారు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఆయన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళారు. ఇక ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా ఆయన ఆగలేదు. ఇంకా పోయాడు. చూసుకోండి, ఇంకా ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే వీళ్ళని లెమోరియన్స్ అందరికి అంత తిండి పెట్టకుండా బాధ పెట్టారు, ఆ గోడౌన్స్, ఆ ఆహార పదార్థాలు నిల్వ ఉన్న గోదాములన్నీ, ఆ గోడౌన్స్ అన్నిటినీ కూడా కొల్లగొట్టాడు. కత్తి తీసుకొని ఒక వేటి ఇలా వేస్తే చాలు 2గా చీలిపోయేవాళ్ళు. అంత ఇదిగా విధ్వంసాన్ని సృష్టిస్తూ కొంతకాలం పాటు అందరినీ అన్ని ఇంకంతే ధ్వంసం చేయడం, అవి వీళ్ళకి ఇవ్వడం. ఆహార పదార్థాలు మరి ప్రతిదీ కూడా అన్ని వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళని కొల్లగొట్టి వీళ్ళకి ఇచ్చేవాడు. అందరూ కలిసి ఇలా చేసేవాళ్ళు. ఇలా చేస్తూ ఉన్న క్రమంలో ఒకసారి ఆయనకి ఏం జరిగిందంటే, ఈ అట్లేషన్స్ సడన్ గా ఒకసారి ఒంటరిగా ఉన్న ఈయనను చూసి కత్తి తీర్చుకొని పొడి చేసి వెళ్ళిపోతారు. ఈయనకి చంపేయాలనుకొని కత్తి తీసుకొని పొడుస్తారు. ఆ కత్తిని అట్లే పెట్టేసి వెళ్ళిపోతారనమాట. కత్తి తీస్తే మరి ఆ కాలువల్లాగా ఆయన అప్పుడు ఆ బక్క పలచని ఆ రామ్తా నీ పొడవుగా వచ్చిన ఆ రక్తం అంట ఒక చీలిక కాలువలాగా ప్రవహించిందట. ఆ విధంగా ఇంకా అందరూ వెళ్ళిపోయారు. ఈయన పడవడం చూసి ఇంత ఉన్నాలేమో మళ్ళీ ఎవరు హెల్ప్ రాలా. అందరూ కూడా మళ్ళీ అతను పడిపోబోతున్నాడు కింద, ఇంకా కళ్ళు తిరిగిపోతున్నాయి, పడిపోతున్నాడు. 2 కాళ్ళని అలా పెట్టుకొని ఇంకా బోళ్ళ పడిపోతున్న సమయంలో మళ్ళీ ఒక స్వరం వినిపిస్తుంది. రామ్తా ఎక్కడి నుంచో ఒక స్వరం వినిపిస్తుంది, లే, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకు, నువ్వు మరణించడానికి వీల్లేదు, నువ్వు లే, పైకి లే అని స్వరం వినిపిస్తుంది. అది తన ఆత్మవాణి అని తర్వాత అర్థం చేసుకుంటాడు ఆయన. లే, ఇంకంతే పడబోతున్న వాడల్లా వెనక 2 కాళ్ళు తన్ని పెట్టి ముందు చేతులు అలా పైకి ఎగిరి లేస్తాడు. ఆ చొక్కా చింపి ఆ కట్టుకి కట్టుకుని
అలా పట్టుకుండగానే ఈ ఎవరైతే పొడిచారో పారిపోతారు. ఇంకా రామ్తా లేచేశాడు. అమ్మో, ఇంత గాయమైన తర్వాత కూడా ఇతను లేచాడంటే మనల్ని బతకనేనని ఎవరైతే పొడిచారో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అప్పుడు ఈయన మళ్ళీ గాయం మానిపోయి కదా, ఇంకా ఒంటరిగా వెళ్తాడు. ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఇంకా అక్కడ ఆ చెట్టు ఆకు పసరు, ఈ చెట్టు ఆకు పసరు ఇవన్నీ తీసుకొని తనకు తానే వైద్యం చేసుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి ఆయన గమనించడం మొదలు పెడతాడు. తన వాళ్ళనందరినీ చూస్తుంటే వాళ్ళందరూ కూడా ఆరాముగా వంటలు చేసుకుంటూ తిండి తింటూ మరి వాళ్ళ వాళ్ళ కార్యకలాపాల్లో వాళ్ళు ఉన్నారు. ఎవ్వరు కూడా ఆ దైవపు అన్వేషణలో లేరు. మరి ఒక వైపున ఇంకా ఆలోచిస్తాడు, ఏంటి ఈ చెట్టు నుండి దాన్ని ఎవరు సంరక్షిస్తున్నారు, ఆ మొక్కని ఎవరు, ప్రకృతిని ఎవరు సంరక్షిస్తున్నారు అని ఆలోచిస్తే ఆ ప్రకృతి నుంచి ఆయనకి ఏదో అర్థమవుతూ ఉంది. అలా అర్థమైనవే మనకి చెప్తుంటాడు ముందు ముందు. అలా అసలు మనిషికి ఎందుకు మరణం వస్తుంది, మరణించే తీరాలా అనుకుని అనుకుని ఆ సూర్యుని వైపు చూస్తాడు. ఈ సూర్యుడికి ఎందుకు మరణం లేదు, ఏనాడు కూడా ఏ పురాణాల్లో కూడా సూర్యుడు మరణించాడని ఎక్కడ వినలేదే, ఎందుకు సూర్యుడు అంత అమరుడిగానే ఉన్నాడు, ఎందుకు ఆయనకు మరణం లేదు అని ఆలోచిస్తాడు. అలా ఆలోచించిన మీదట సూర్యుడు ఉదయించడం, తన కర్తవ్యం ఉదయించడమే, ప్రచండ వెలుగులతో ప్రకాశించడమే అని సూర్యుని యొక్క ఆలోచన ఉంటది కాబట్టి తన ఆలోచనకు అనుసరించి మాత్రమే ఆయన చిరంజీవిగా సదా సర్వదా విరాజిల్లుతూ ఉన్నాడు ఈ విశ్వాంతరాలంలో అనేది అర్థం చేసుకుంటాడు. మబ్బుల్ని చూస్తాడు. ఈ మబ్బులు ఎంత స్వేచ్ఛగా ఉన్నాయి అని మబ్బులనే ధ్యానించినప్పుడు ఆ మబ్బుగా తానైపోతాడు. దేని మీద దృష్టి పెట్టి తను అది ఆలోచించినప్పుడు అదిగా మారిపోవటం అతను గమనిస్తాడు. ఆ తర్వాత పవనం గురించి ఆలోచిస్తాడు. ఒకసారి అలా కూర్చొని తన ఒంటి మీద ఆ గుడ్డ వేసుకొని ఉన్నప్పుడు ఆ ఒక గాలి వచ్చి స్వేచ్ఛగా తన ఒంటి మీద ఉన్న అంగవస్త్రాన్ని తీసుకెళ్లిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు దాన్ని కొట్టబోతే దాన్ని కొట్టలేడు, అరవబోతే అరవలేడు, దాని చిక్కదుగా. ఈ పవనం ఎంత వేగంగా ఉంది, ఈ పవనం ఎంత స్వేచ్ఛగా ఉంది అని ఆ పవనం యొక్క దాని యొక్క గుణగణాలని అలా ధ్యానించినప్పుడు ఆ పవనం యొక్క గుణగణాలని మరి దాని గురించి ఆలోచిస్తూ తన అంతర్ముఖుడైనప్పుడు గాలిగా పవనంగా మారిపోతాడు. మేఘం గురించి తను అంతర్ముఖుడైనప్పుడు ఆలోచన చేసినప్పుడు మేఘంలో మేఘమైపోతాడు. అలా దేనిని దర్శించి దాని మీద కనుక తను ఒక ఫోకస్ పెట్టినప్పుడు, తన మీద దృష్టి పెట్టినప్పుడు తాను అదిగా అయిపోవడం గమనిస్తాడు. ఓహో అనుకుంటాడు, ఈ ప్రకృతి మాతృకలే కదా అని. ప్రకృతి ఎప్పుడు కూడా తన కర్తవ్యాన్ని తను నిర్వర్తిస్తుందే తప్ప ఎప్పుడు మరణం గురించి ఆలోచించలేదు. మరి మనిషి మాత్రం ఎందుకు మరణం గురించి ఆలోచిస్తున్నాడు అని క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు తను ఆ విషయం మీద తన అంతర్ముఖుడైనప్పుడు తనకే అర్థమైన, తనలో నుంచే ఉత్పన్నమైన ఆ శక్తితో, ఆ ఎరుకతో, ఆ స్పృహతో ఐఎమ్ అవేకెండ్, నేను ఈ శరీరం మాత్రమే కాదు కదా, నేను దివ్య చైతన్యాన్ని అనుకున్నప్పుడు ఆ చైతన్యంగా అతను ఉండగలుగుతాడు. నేను ఈ దేహం మాత్రమే కాదు కదా, నేను ఈ ప్రకృతి అంతా నిండి ఉన్నా ఆ జీవాధార శక్తిని నేను కదా అనుకున్నప్పుడు ఆ అణువు కూడా, ఆ ఆకులో, ఆ చెట్టులో, ప్రతి ఒక్క రెమ్మలో కొమ్మలో ఉన్న ఆ వైటల్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ జీవాధార శక్తి ఏదైతే ఉందో దానితోటి తను మమేకం అవడం గమనించాడు. ఓహో అనుకున్నాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు చెప్తాడు మనకు ఒక డిక్లరేషన్, పిల్లర్ నెంబర్ 1, దైవాన్ని దర్శించి పట్టుకో. ఈ దైవం ఎక్కడో బాహ్యంగా ఎక్కడో లేడు అని చెప్పి ఆ దైవం నీలోనే ఉన్న ఆ దైవాన్ని దర్శించి పట్టుకో అని చెప్తాడనమాట. మాస్టర్స్ ఇక్కడ వరకు అర్థమైందా? కొత్త వాళ్ళు
ఎస్ మాస్టర్స్, ఇచ్చేసిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఎవరికి అర్థమైంది? గుడ్ ఈవినింగ్ మాస్టర్స్ అందరికి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్. సుబ్బలక్ష్మి గారు వేళ అచ్చు పౌరులు మెరిసిపోతున్నారు. మేడం మెరిసిపోతే మేము కూడా మెరిసిపోతున్నాం. మీకు స్పెషల్ కిరీటం ఇచ్చాం, రాంతా గారి కిరీటం. బాగుంది క్లాస్. నేను ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి విందాం అనుకున్నాను. సరిగ్గా వేళ మొదలు నేను మొదటి 9 గంటల నుంచి రెడీగా ఉన్నాను. అవును, మధ్యలో అయిపోయింది కానీ నా సిగ్నల్ మళ్ళీ వచ్చింది. చాలా బాగుంది. రాంతా గారు ఇది గాలి అన్న పదం వస్తుందో గాలికి ఆయన ఇలా వెళ్ళిపోయినప్పుడు ఆ బిట్ వస్తో రాదని వచ్చింది. అదొకటి, కత్తి గురించి ఒకటి బాగా ఇంట్రెస్ట్ నాకు. నీకు మరణం లేదు, లే లే లే, అది పాయింట్ బాగా నచ్చింది. ఇంకోటి ఆయన మించి కిందకు వస్తాం, అన్ని నచ్చినాయి బాగా. కానీ అక్కడ వాళ్ళు చూసి దగ్గరికి వచ్చారు, బాధపడి మళ్ళీ కూడా ఉన్నారన్న పదం ఒకటి మళ్ళీ సెకండ్ సబ్జెక్ట్ లో వస్తాము. నేను బ్రీఫ్ గా చెప్పాను. సరితాపూరి మేడం వెల్కమ్ మేడం. అది మళ్ళీ వస్తుంది మేడం, లక్ష్మీ మేడం గారు మళ్ళీ వస్తుంది, చెప్పుకుందాం. సరితా మాస్టర్ చెప్పండి. హాయ్ సుబ్బలక్ష్మి మేడం. నమస్తే మేడం. హాయ్. 3 డేస్ నుంచి సెషన్ జాయిన్ అవ్వాలి అనిపిస్తుంది, కానీ జాయిన్ అవ్వాలి. కానీ ఈ రోజు జాయిన్ అయినాక చాలా ఆనందం వేసింది మేడం. అంటే నేను ఫస్ట్ నుంచి రాంతా జ్ఞానాన్ని మళ్ళా వింటున్నా, అంటే నేను ఇంకా నేర్చుకునేది ఎంతో ఉంది కాబట్టి నాకు ఈ సెషన్ లో జాయిన్ అవ్వాలనిపిస్తుందా ఏంటి అనిపించింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు ఇంచుమించు 1 వీక్ అవుతుంది మేడం, ఎందుకో ఏమో నైట్ సెషన్ జాయిన్ అవ్వాలి, సుబ్బలక్ష్మి మేడం ధ్యానం వినాలి, చాలా రోజులు అయ్యింది అనుకుంటున్నాను. కరెక్ట్ ఈ రోజు అయితే మీరు కరెక్ట్ గా చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది మేడం. ఎలా మన ఇన్నర్, మన స్వయం, మనం ఏది కావాలో దాని దగ్గరికి ఎలా పంపిస్తుంది అని నాకు ఒక్కసారి నిజంగా అవేకన్ అనిపించింది నాకు నేనే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మనకి మొన్న మధ్య విశ్వ గారు చెప్తారు, మన సెషన్ లోనే చెప్పారు. ఏం చెప్పారంటే వీఆర్ కనెక్టెడ్. ఆ రాంతా సైన్యంలో 35,000 సంవత్సరాల క్రితం మనం అందరం కనెక్ట్ ఉన్నాం కదా, మనం అందరం కనెక్ట్ అయ్యి ఉన్నాము. సో రాంతా సెషన్ 3వసారి మనం స్టార్ట్ చేసుకున్నాం మేడం. అంటే నా కోసం నేను జ్యోతి మేడం ఏమనుకున్నామంటే, మనలో ఇది బాగా అణువణువుకి ఇది పట్టాలి, అణువణువుకి ఇంకా అవగాహనలు, ఇంకా లోతైన, ఇంకా మర్మం ఉంది, ఆ మర్మం అంతా తెలుసుకోవాలి అనే దాంతో మళ్ళీ వైట్ బుక్ స్టడీనే అది చేసుకుంటే అన్ని ఫైట్స్ సిరీస్ కూడా చేసినంత ఉంది మేడం దాంట్లో. టోటల్ ఉంది. మేము అవన్నీ చేసి మళ్ళీ వైట్ బుక్ వచ్చాం కాబట్టి మాకు దాని సారము లోతు అర్థమవుతూ ఉంటది. కాబట్టి ఆ లోతులకి నా అంతరంలోకి, లోతులంటే ఎక్కడో కాదు, నా అంతరంలోకి లోతులకి తీసుకెళ్ళగలిగేది ఈ వైట్ బుక్ స్టడీ. అందుకని దీన్ని మేము ఇప్పట్లో వదలదలుచుకోలేదు. కాబట్టి థ్యాంక్ యూ. విచ్చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్, ఓకే మాస్టర్స్. ఈ విధంగా రాంతా గారు కొండ మీదకెళ్ళి దైవం యొక్క అన్వేషణలో ఉన్నారు. నెక్స్ట్ భాగం మళ్ళీ రేపు చూసుకుందాం. ఇంతవరకు అర్థమైంది కదా వల్లి మేడం? మేడం నమస్తే మేడం. మేడం మీరే కదా. థ్యాంక్ యూ మేడం. అర్థమైందా మేడం చెప్పిన వరకు? మేడం అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఇది అమరత్వం గురించే మేడం ఇదంతా కూడా. నెక్స్ట్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాడు మనం ఎలాగనేది. ఈ 153 డిక్లరేషన్స్ అనేవి ఇప్పుడు చేసుకుంటాం మేడం. వెల్కమ్ మేడం, మీకు వెల్కమ్ చెప్పడం కోసం నేను మిమ్మల్ని పిలిచాను. థ్యాంక్ యూ. నైనిత గున్నెల, ఏ ఊరు మాస్టర్? ననిత మేడం. నేను ననిత. ఓకే, ఏ ఊరు మేడం? నేను హైదరాబాద్ అండి. ఓకే, హైదరాబాద్. ఇంతకు ముందు ఉన్నారా గ్రూప్ లో మీరు? ఇంతకు ముందు ఉన్నాను కానీ ఇంకా అప్పుడు రెగ్యులర్ గా లేదు. ఓకే మేడం, ఇప్పుడు ఉండండి మేడం, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మనల్ని మనం నిర్మించుకోవడం కోసం. గీతా మాస్టర్, అంబిక, నేను, ననిత అందరం ఫ్రెండ్స్ అండి. అందరు ఫ్రెండ్సా? అవునండి. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ననిత. థ్యాంక్ యూ. అందరూ కూడా చక్కగా రండి మేడం. ఈ రోజే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి
మనము ఇంకా మూలం నుంచి మనం దీన్ని తీసుకోగలుగుతాము. అందరూ వస్తే మనందరికీ కూడా, నాతో సహా అందరికీ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని అనుకుంటున్నాం. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడేది లేకపోతే డిక్లరేషన్స్ చేసుకుందాం. నగ్ని మాస్టర్ ఏమన్నా మాట్లాడగలరా? ఏమన్నా ఒక మెసేజ్ ఇష్టమైతే, వీలుంటే. ఓకే మాస్టర్స్, ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్.